మొన్న 14వ తేదీ నాడు మన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిద్ధే గారు బిచ్కుంద మున్సిపాలిటీలో నిరసన కార్యక్రమంలో భాగంగా మన ఆధ్యాత్మిక గురువు బండయప్ప మఠ పీఠాధిపతి శ్రీ సోమయప్ప స్వామి గారి పైన అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. అవి ఎట్లా చేశారంటే ఇక ఏడుపుకి వచ్చి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏం చేయడానికి వీలు లేకుంటే అప్పుడు స్వామీజీ పైన వ్యాఖ్యానాలు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మీరున్నారు, మీరు 10 సార్లు బిచ్చుకుందని మున్సిపాలిటీ చేస్తా అని హామీలు ఇచ్చారు. చేసి 15 సంవత్సరాలు గడిచినా కూడా ఆ హామీలు పూర్తి చేయలేక ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆ హామీని పూర్తి చేసి బిచ్కుందలో 15 కోట్లతో శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు స్వామీజీ గ్రామ పెద్దగా, గ్రామ పీఠాధిపతిగా, మఠ పీఠాధిపతిగా గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ వారికి పిలిచి గౌరవంగా పిలిచి వారి చేత టెంకాయలు కొబ్బరికాయలు కొట్టిపిస్తే మీకు అంత ఏడుపు అంత పులుపు ఎందుకు అని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు గతంలో వారి చెంతకు వెళ్ళి వారి కాళ్ళ మీద బొక్క